హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 93. నేను చెప్పినట్టు అదొక ప్రమాదం. జగదీష్ చల్లగా బదులిచ్చాడు. అవమానంతో వణికిపోతూ మిగతా ఉమ్మేసినట్టుగా ఉంది. జగదీష్, దీన్ని నేను మౌనంగా భరించాలని అంటున్నావా? అవును. మిగతా కళ్ళల్లో నిరాశ ఆవరించింది. జగదీష్, నా ముఖం నాశనమైంది. ఒక కుండి నా ముఖానికి తగిలింది. నా చెయ్యి అడ్డు పెట్టకపోయి ఉంటే నా ముఖం పూర్తిగా చాలా గాయమయ్యేది. నేను చనిపోయి ఉండేదాన్ని. చనిపోయి అన్న మాట వినగానే జగదీష్ గుండె ఒక క్షణం ఆగినంత పని అయింది. వెంటనే తేరుకుని అంతను మంచిలా చల్లగా బదులిచ్చాడు. అయినా నువ్వింక ఇక్కడే ఉండి ఊపిరి పీల్చుకుంటున్నావు కదా. అతను నిఖిత నిస్సారంగా నవ్వింది. ఆమె ముఖం బూడిదలా పాలిపోయి జుట్టు పిచ్చిపట్టిన దానిలా చిందరవందరగా ఉంది. జగదీష్, నన్ను ఎందుకు కొట్టారో నీకు బాగా తెలుసు. నువ్వు చెత్తవాడివి మాత్రమే కాదు, నువ్వు ఒక రాక్షసుడివి. నేను చావాలని కోరుకుంటున్నావా? నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఆమె దుఃఖంతో గొంతు రాక ప్రతి పదాన్ని నొక్కి పలికింది. అకస్మాత్తుగా ఆమె దుప్పటిని వెనక్కి విసిరి మంచం మీద నుండి దూకి కిటికీ వైపుకు పరిగెత్తింది. జగదీష్ స్పందించేలోపే మిగతా అప్పటికే కిటికీ ఎక్కేసింది. కింద చాలా లోతున్న నేల వైపుకు చూస్తూ ఆమె ఎలా ఉంది. జగదీష్, ఇది 10వ అంతస్తు. నేను కిందకి దూకితే నా రూపం ఇంకా ఇంకా వికారంగా కనిపిస్తుందంటావా? మిగతా వెనక్కి రా. జగదీష్ కళ్ళు భయంతో పెద్దవగా గర్జించాడు. కానీ నా అందం ఇప్పటికే నాశనమైంది. నా ముఖం మీద ఒక వికారమైన మచ్చ ఉంది. ఎంత అలంకరించుకున్నా అది మారదు. మిగతా తనలో తానే గొనుక్కుంది. ఆలోచనలో మునిగిపోయి ఆమెను నిరాశ నిస్పృహాల కెరటం ముంచెత్తింది. ఇంకా బ్రతికి ఏం లాభం? జగదీష్ తిరిగి వచ్చినప్పటి నుండి తన జీవితం ఎందుకిలా తలక్రిందులైంది? అతనిపై తనకు ఉన్న ప్రతి భ్రమను అతను ముక్కలు చేశాడు. అతను ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. మిగతా దుఃఖంతో కూడిన గొంతుతో అంది. జగదీష్, నేను నీకు ఏమీ బాకీ లేనని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పుడూ నమ్మలేదు. అయితే దాన్ని ఒక అబద్ధంగానే భావించు. ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను. వీలైతే తను జగదీష్ జీవితాన్ని బ్రతికి అతని కష్టాలన్నీ భరించి అప్పుడు వాళ్ళ లెక్క సరిపోతుందని అనుకుంది. తను ఒకప్పుడు అతన్ని ప్రేమించానని ఒప్పుకుంది. జగదీష్ విరక్తిగా నవ్వాడు. ఆమె ఇప్పటికే తనతో అబద్ధం చెప్తుంది. తను మోసపోడు. తను ఎప్పటికీ మోసపోడు. ఆమె లాంటి మోసపూరితమైన చంచలమైన అమ్మాయి ప్రేమకు అర్హురాలు కాదు. పళ్ళు వెనుక నాలికను నొక్కుతూ అతను ఇలా అన్నాడు. దూకు. నేను శక్తి గ్రూప్ ను హైదరాబాద్ నుండి తుడిచిపెట్టేస్తాను. నీతో పాటే చచ్చిపోతే బాగుండేదని నీ కుటుంబం వాళ్ళు అనుకునేలా చేస్తాను. నువ్వు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు జీవితాంతం నువ్వు తీసుకున్న నిర్ణయం నీడలోనే బ్రతుకుతారు. ఎవరినైనా దహించి వేసేంత తీవ్రతతో అతని కళ్ళు మండిపోతున్నాయి. అతను చెప్పకుండా చనిపోయే హక్కు మిగతాకు లేదు. అతను ఆమెను ఎంతగా ద్వేషిస్తున్నాడు అంటే చావు కంటే ఘోరమైనది అనుభవించకుండా ఆమె ఈ లోకాన్ని ఎలా విడిచి వెళ్తుంది? ఆమె ముఖంలో సగం వాపుతో వికారంగా ఉన్నప్పటికీ ఆమె పెదవులు ఒక అందమైన వంపు తిరిగాయి. ఆమె అతని వైపుకు చూసి ప్రకటించింది. జగదీష్, 3 ఏళ్ళు నువ్వు విదేశాల్లో ఉన్న ఆ 3 ఏళ్ళు నాకు బతుకుండగానే నరకం. నా తర్వాత 3 ఏళ్ళు నీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను బ్రతికి ఉంటే నువ్వు శక్తి కుటుంబాన్ని వదిలేయాలి. నన్ను కూడా వదిలేయాలి. జగదీష్ హేళనగా అన్నాడు. నాతో బేరలాడడానికి నువ్వెవరు అని అనుకుంటున్నావు? ఎందుకంటే అది నువ్వు కాబట్టి. నువ్వు నన్ను వదిలిపెట్టలేవు. నీ ఒక్కరి బుద్ధిని సంతృప్తి పరచడానికి నన్ను వాడుకోవచ్చు. నేను రాసి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు నాకు కొంత ఆశ కల్పించాలి కదా. ఆమె ముఖం కట్లతో కప్పబడి ఉన్న ఆమె చిరునవ్వు వింతగా ఉన్నా విచిత్రంగా ఆకట్టుకునేలా ఉంది. అతన్ని ప్రేమించడం, తనను తను హింసించుకోవడం మానేసిన క్షణం నుండి ఆమె అపజయం ఎరుగనిదిగా మారింది. ఈ రాక్షసుడితో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఈ బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. జగదీష్ ఆమె వైపుకు చూశాడు. ఆమె ముఖం వాచిపోయినా ఇంకా ఆకర్షణీయంగానే ఉంది. అతని కళ్ళల్లో ఒక చీకటి మెరుపు మెరిసింది. ఆమె అంచరాత్మకంగా తన అవమానాన్ని తానే కోరుకుంటుంది. సరే, అతను సంతోషంగా ఆ పని చేస్తాడు. ఈ అమ్మాయిని విడిచేయడానికి, ఆమెను తనలోంచి పూర్తిగా తుడిచివేయడానికి 3 ఏళ్ళు సరిపోతాయి. అతను వంకరగా నవ్వి, సరే, ఒప్పందం కుదిరింది అన్నాడు. ఇక విజయోత్సవంతో కూడిన చిరునవ్వుతో మిగతా కూడా జోడించింది. నాకు ఇంకొక షరతు కూడా ఉంది. మిగతా నీ హద్దులు దాటడానికి ప్రయత్నించకు. జగదీష్ ముఖంలో క్రూరత్వం నింపుకుని హెచ్చరించాడు. అతని కోపానికి మిగతా మరింతగా నవ్వింది. వచ్చే 3 ఏళ్ల వరకు నువ్వు పెళ్లి చేసుకోలేవు. నేను గొప్పదాన్ని కాకపోవచ్చు, కానీ ఎవరికి వేరేగా ఉండాలి అనుకోవట్లేదు.
మేఘన అతన్ని పెళ్లి చేసుకుని తనను అవమానించాలని చూస్తుంది. కానీ మిగతా నాటకంలో పాలు పంచుకోవాలి అనుకోలేదు. అందరూ అసహించుకునే ఆడదానిలో తను మారాలి అనుకోలేదు. జగదీష్ కి కోపం నశాలానికి అంటింది. అసలు నువ్వెవరు అని నీ ఉద్దేశం? నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నన్ను సంతోష పెట్టాల్సిందే. జగదీష్, ఇది చర్చించాల్సిన విషయం కాదు. నువ్వు శక్తి కుటుంబాన్ని వదలవు. మనం ఒక మధ్య మార్గం కనుక్కోలేకపోతే? మిగతా గొంతు మెల్లగా కానీ స్థిరంగానే మారింది. అయితే చావుదాకా పోరాడదాం. దూరం నుండి కూడా కలవరపరిచేలా జగదీష్ నుండి ఒక నవ్వు వినిపించింది. ఆమె మాటలు అతనికి బాగా నచ్చాయి. కావాలని నీకు మాట ఇస్తున్నాను అని అన్నాడు. అలా చెప్పి అతని దగ్గరికి వచ్చి తన చేతిని చాచాడు. ఏ మాత్రం ఆలోచించకుండా నిఖిత దాన్ని పట్టుకుని కిటికీలో నుంచి దూకేసి అతని చేతుల్లో వాలింది. అతను కొన్ని అడుగులు వేసి ఆమెను మంచం మీదకు విసిరాడు. ఆమెను కదలకుండా అదిమి పెట్టి వెక్కిరింతగా నవ్వాడు. కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు, ఇక నీ బతుకు నరకమే, దానికి సిద్ధంగా ఉండు. తాను అనుభవించిన నరకాన్ని ఆమెకు రుచి చూపించాలి అని అతను శపథం చేశాడు. జగదీష్ గొంతులోని వెచ్చదనం పూర్తిగా మాయమై మంచులా చల్లగా మారింది. అతను ఆమె చెవిలో కావాలని గుసగుసలాడాడు. నా నరకానికి స్వాగతం నీతా గారు అని. ఇక ఆమె కళ్ళల్లో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఆమె ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. మిగతా తన చేతులను జగదీష్ మెడ చుట్టూ వేసి అతని చెవిని ముద్దు పెట్టుకుంది. జగదీష్, నేను ఇప్పటికే నరకంలోనే ఉన్నాను అని అని మురిపెంగా ఉంది. ఆ క్షణం నుండి జగదీష్ ఆమెను ప్రేమించడం మానేశాడు. జగదీష్ మరొకరిని ప్రేమించిన క్షణం నుండి జగదీష్ ఇతరులను ఆమెను తక్కువ చేసి మాట్లాడడానికి అనుమతించిన ఆ క్షణం నుండి ఆమెకు ప్రతి క్షణం బ్రతికుండగానే నరకంలా ఉంది. హాస్పిటల్ మంచం లయబద్ధంగా శబ్దం చేస్తుంది. ఇక సుఖం బాధ కలగలిపిన మైకంలో మిగతా చావు అంచుల దాకా వెళ్లి వచ్చినట్టు అనిపించింది. అయినా తను ఇంకా బ్రతికే ఉన్నాను అని గ్రహించింది. జగదీష్ ఆమె గెడ్డాన్ని పట్టుకుని ఆమె కళ్ళు తన కళ్ళల్లోకి చూసేలా బలవంతం చేశాడు. ఇక అతను నుదుటిపై ఉన్న మచ్చ అతన్ని భయంకరంగా ఒక ప్రతినాయకుల్లా చూపిస్తుంది. నీ పని మీద ధ్యాస పెట్టు అని ఆజ్ఞాపించాడు. తర్వాత అతను తన దగ్గరికి వెళ్ళాడు. నిఖిత కూడా వెటకారంగా నవ్వింది. జగదీష్, నువ్వు సరిపోవట్లేదు, నొప్పిగా ఉంది. జగదీష్ హేళనగా నవ్వి ఆమె నాటకాన్ని నమ్మలేదు. అతను మంచం పక్కన ఉన్న కాల్ బటన్ నొక్కడానికి చేతిని చాచి పిచ్చివాడిలా నవ్వాడు. నీకు థ్రిల్ కావాలా? కొంతమందిని పిలిచి నేను సరిగ్గా ఉన్నానో లేదో చూపిద్దామా? అతను ఆశ్చర్యపోయేలా సమాధానం ఇచ్చాడు. ఇక నిఖిత కూడా వెనక్కి తగ్గలేదు. ఆమె అతని చేతిని పట్టుకుని కిందకి లాగింది. దానికి బదులిస్తూ తప్పకుండా నీ కాబోయే భార్యను కూడా పిలవచ్చు గాని అంది. జగదీష్ నుదుటిపై నరాలు ఉబ్బాయి. అతను స్పష్టంగా చిరాకు పడుతున్నాడు. అతను కఠినంగా ఆమె నోటిపై చేయి పెట్టి తిడుతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా నిఖిత అని అన్నాడు. ఎవరో తలుపు తట్టారు. ఒక్కసారిగా తలుపు అవతల నుండి ఒక నర్సు గొంతు వినిపించింది. 212 నెంబర్ బెడ్లోని పేషెంట్, మీకు ఎలా సహాయం చేయగలను? ఆమె 3 సార్లు పిలిచింది, కానీ ఎలాంటి సమాధానం లేదు. కేవలం అస్పష్టమైన శబ్దాలు తప్ప. ఇక నర్సు పిలిచి వెంటనే వెన్ను తిరిగింది. ఇక జగదీష్, నువ్వు ఒక పిరికి పందివి, తలుపు గడియ కూడా పెట్టావు అని అంది. ఆమె ఎగతాళి చేసే ప్రవర్తన అతనికి కోపం తెప్పించిన వారి ఆనందంలో జగదీష్ ఏమీ అనలేదు. మిగతా ఇలా ప్రవర్తించినప్పుడు ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉందని అతను ఒప్పుకోక తప్పలేదు. నేను ఓడిపోను, మిగతా ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది ఒక కనుబొమ్మ పైకెత్తి. జగదీష్ హేళనగా నవ్వాడు. నువ్వు నా కాళ్ళ మీద పడి వేడుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అతని ఊహించినది ఏమిటంటే మిగతా దయ కోసం వేడుకోవటం. అతను ఎప్పటికీ చూడలేకపోయాడు. ఆమెను విరగొట్టడానికి 3 ఏళ్లు సరిపోతాయని అతను అనుకున్నాడు. కానీ వారు అందులో సగం కాలం కూడా నిలవలేదు. ఇక ఆ రోజు నీత అతని చేతుల్లో నిర్జీవంగా పడి ఉన్నప్పుడు ఆమె కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా అతడు సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు గాఢమైన ప్రేమ, ఇప్పుడు అర్థం లేని శత్రుత్వం ముసుగులో అతని విధ్వంస ప్రవృత్తికి ఆజ్యం పోసింది. మరి ప్రేమ పుడుతుందా జగదీష్ కి నిఖిత మీద? చూద్దాం. విక్రమ్ గ్రూప్ CEO గారి ఆఫీస్ లో కైలాష్ పల్లవితో హాస్పిటల్లో జరిగిన సంభాషణను రాహుల్ కి చెప్పాడు. రాహుల్ చూపు తీవ్రంగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా తవ్వితి. ఆదిత్య వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా రాహుల్ మధ్యలో కల్పించుకున్నాడు. ఆ పుట్టినరోజు వేడుక గురించి వచ్చిన ఇక కల్పిత కథలన్నింటినీ వెనక్కి తీసుకో.
బయటకు రాగానే కైలాష్ కు పవన్ తారసపడ్డాడు. ఆదిత్య అతన్ని పక్కకు లాగాడు. పవన్, సమావేశం రోజున అధ్యక్షుడు ఆఫీస్ తలుపుకు ఇరువైపులా ఉన్న సీసీటీవీ దృశ్యాలను తీసుకురా. పవన్ ముఖం నిర్వీకారంగా ఉన్నప్పటికీ అతని మనసులో ఒక క్షణం కలవరం రేగింది. సరే ఆదిత్య గారు. కొద్దిసేపటికి పవన్ సీసీటీవీ దృశ్యాల కాపీని కైలాష్ కి పంపాడు. ఆదిత్య వారు ప్రశ్న వేశాడు. ఈ మధ్య కావ్య గారికి సహాయం చేయటం కష్టంగా ఉందా? పవన్ ఆ బాధను కొట్టి పాడేశాడు. లేదు, అదేం పెద్ద విషయం కాదు. నేను సీఈఓ గారి పని భారం తగ్గించడానికి ఇక్కడ ఉన్నాను. ఆదిత్య తలూపాడు. రాహుల్ గారు ఇకపై మీరు కావ్య గారి ఆజ్ఞలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. మీరు కంపెనీలో పని కొనసాగించవచ్చు. అదేందుకు? పవన్ వెంటనే అడిగాడు. కంపెనీకి తిరిగి రావడం గురించి మీ మనసు మార్చుకున్నావా? ఆదిత్య కనుబొమ్మలు ఊడిపడ్డాయి. అలాంటిదేమీ లేదు. పవన్ తొందరగా భరోసా ఇచ్చాడు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అంతే. కావ్య గారిపై నీకేదో అభిమానం ఉందని నేను అనుకున్నాను. అది ఆదిత్య జిత్తులు మారిగా సూచించాడు. అభిమానమా? కావ్య మీద ఛాన్సే లేదు. ఆమెకు భరించలేని కోపం. ఆమె కోపం నుండి తప్పించుకుని కంపెనీకి తిరిగి రావాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. పవన్ బదులిచ్చాడు. ఆదిత్య కొనసాగించాడు. సరే, ఏదేమైనా కావ్య గారు ఇక మనకు సంబంధించిన విషయం కాదు. రాహుల్ గారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అర్థమైంది ఆదిత్య గారు. పవన్ వెళ్ళిపోయిన తర్వాత పవన్ జాగ్రత్తగా దువ్విన జుట్టు వైపుకు చూసి కొద్దిసేపు ఆగి తర్వాత తన ఆఫీస్ వైపుకి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం హాస్పిటల్లో నర్స్ అనుమతితో పల్లవి 10 నిమిషాల పాటు నడిచింది. ఆమె అనుకోకుండా ధ్రువాన్ని చూసింది. ఇక బ్లాక్ స్వెటర్, ఇక కాకీ ప్యాంట్ వేసుకుని అతని అందం ఒక కాలేజీ విద్యార్థిలా ఉంది. వారి కళ్ళు కలిశాయి. ధ్రువ, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అతని గొంతుల్లో బాధ పెరిగింది. సంతాన సాఫల్య చికిత్సలు పల్లవి తన పొట్ట వైపుకు చూస్తూ వివరించింది. మరి మీరు? ధ్రువ తన చేయి వైపుకు చూస్తూ సరదాగా చెకప్ అని అన్నాడు. ఇది వినగానే పల్లవి ముఖం గంభీరంగా మారింది. నన్ను క్షమించు ధ్రువ అన్నయ్య అని అంది. అతని గాయాల పట్ల అపరాధ భావంతో నిండిపోయి ధ్రువ దాన్ని పట్టించుకోకుండా ఆమెను ఓదార్చాడు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం నేను ఇష్టపూర్వకంగానే తీసుకున్నాను. నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. అయినా పల్లవి మరింత విచారంగా మారింది. ధ్రువ అన్నయ్య, నేను మీకు కాఫీ ఇప్పిస్తాను. ఎందుకు తెలియదు. ఇది ధ్రువాన్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ అతను సంతోషంగా తలూపి అనుమతించాడు. కూర్చున్న తర్వాత పల్లవి జ్యూస్ తీసుకుంది. ధ్రువ కాఫీ తాగుతున్నాడు. పల్లవి సన్నని అందమైన వేళ్లను చూస్తూ అతను పరధ్యానంలో ఉన్నాడు. అతని మనసులో ఒక స్పష్టమైన కళ మెరిసింది. అది ఒక నమ్మశక్యం కాని కళ. ఆ కళలో పల్లవి వేలు అతని ఆనందంతో గాల్లో తేలిపోయేలా చేశాయి. అదేలా సాధ్యం? ఆమె వెంటపడటం కేవలం ఊహాత్మకం. అతనికి ఆడవాళ్ళంటే అసహ్యం. మరీ అంత తొందరగా ఒక అమ్మాయికి ఎలా ఆకర్షితుడయ్యాడు? కలవరపడి ధ్రువ విషయం మార్చాడు. పల్లవి, ఒక రూమర్ ప్రకారం కావ్య గారు మరియు మీ భర్త తొందరలోనే ఒక శుభవార్త చెప్పబోతున్నారు. మరి అదేంటి అని అడిగాడు. చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.